ఓం శాంతి. సాక్షి దృష్ట అంటే కేవలం బయట జరుగుతున్న దృశ్యాలను చూడడం మాత్రమే కాదు, అంతకు మించి మనసులో జరిగే అంతర్యుద్ధాన్ని కూడా గమనించటం. మనిషి జీవితంలో మంచి మరియు చెడు ఆలోచనల మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం శారీరకమైన నొప్పి మాత్రమే కాదు, మనసులోని అశాంతి, పాత అలవాట్లు మరియు స్వభావాలకు సంబంధించిన మానసిక వేదన కూడా. బాబా మురళిలో చెప్తున్నట్లుగా, ఒకవైపు మనం మన నిజస్వరూపంలో స్థిరంగా ఉండి పరమాత్మతో అనుసంధానమై ఉండాలి. మరోవైపు పాత సంస్కారాలు, స్వభావాలు మరియు శరీర సంబంధిత కష్టాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఈ రెండింటిని చూస్తూ ఒక సాక్షిగా నిలవడమే నిజమైన జీవిత ముక్తి యొక్క పురుషార్థం. ఆత్మ ఈ యుద్ధానికి అతీతంగా సాక్షిగా ఉండి చూస్తున్నప్పుడు ఆ స్థితిని బాబా జీవన్ముక్తి స్థితి అని పిలుస్తారు. జీవన్ముక్తి అంటే ఇది కేవలం జీవితం చివరిలో పొందేది లేక సుదీర్ఘ కాలం పాటు చేసే ప్రయత్నం మాత్రమే కాదు. జీవన్ముక్తి అంటే ఇది కేవలం జీవితం చివరిలో పొందేది లేక సుదీర్ఘకాలం పాటు చేసే ప్రయత్నం మాత్రమే కాదు. ఇది మనం ఈ క్షణంలో ఇప్పుడే అనుభవించవలసిన స్థితి. మనం నిజంగా జీవన్ముక్తి స్థితిలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే విషయానికి బాబా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా చాలా చక్కని మార్గాన్ని చూపిస్తారు. జీవితంలో చివరి దశలో జీవన్ముక్తులం అవుతామని అనుకోవడం సరికాదు. బాబా చెప్పిన ప్రకారం మనం చాలా కాలం పాటు ఈ జీవన్ముక్త స్థితిని అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసమే మనకు జీవన్ముక్తి యొక్క అధికారాన్ని ప్రసాదిస్తుంది. మనం ఇప్పుడు ఈ స్థితిని కలిగి ఉంటే మన స్థితి మన చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపిస్తుంది. తర్వాత వారు బంధనాల నుండి విముక్తి పొందేందుకు సహాయపడుతుంది. ఇది చాలా ఆచరణాత్మకమైనటువంటి విషయం. మనం ఆత్మగా మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాబా మనకు 5 రకాల స్వరూపాల గురించి అభ్యాసం చేయిస్తారు. అందులో మొదటిది అనాది స్వరూపం. మనం సత్యుగ స్వరూపాన్ని, పూజ్య స్వరూపాన్ని, ఏంజల్ స్వరూపాన్ని లేక బ్రాహ్మణ స్వరూపాన్ని కాకుండా అనాది స్వరూపంలోనే ఎందుకు స్థిరపడాలి? ఎందుకంటే అదే మన మూల ఆధారం. ఆ అనాది స్వరూపమే నిజమైన సత్యస్వరూపం. ఆ స్థితిలో స్థిరపడి మిగిలిన అన్ని స్వరూపాలను సాక్షిగా చూడాలి. ఎప్పుడైతే మనం మన అనాది స్వరూపం అనే పునాదిలో ఉంటామో అప్పుడు మనకు శరీరంతో కానీ ప్రత్యేక భాషతో కానీ సంబంధం ఉండదు. ఆత్మ యొక్క భాష కేవలం మౌనం మాత్రమే. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఉండవు. మన అనాది స్వరూపంలో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు మీరు ఆత్మగా ఇక్కడ కూర్చుని మీ శరీరాన్ని మరియు మనస్సును గమనిస్తున్నప్పటికీ మీ మూలమైన అనాది స్వరూపంలో ఎలాంటి మార్పు రాదు. కానీ మనకు ప్రతి క్షణం ఏదో ఒక మార్పు జరుగుతున్నట్లు, మన భావాలు మారుతున్నట్లు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక్క నిమిషం ఒకలాగా ఆ తర్వాత మరోలా మనసులో భావాలు మారుతూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో ఒకలాంటి అనుభూతి, మరో 10 సెకండ్ల తర్వాత ఇంకోలాంటి ఆలోచన, ఆపై ఉత్సాహం లేక సాధారణమైన స్థితి. ఇలా మనసులోని భావాలు, మూడ్స్ నిరంతరం మారుతూ ఉంటాయి. ఇవన్నీ మారుతున్నాయని మనం అంగీకరిస్తాం. కానీ ఈ మారుతున్న భావాలను, ఆలోచనలు చూస్తున్న సాక్షిని మనం గమనించాలి. బ్రహ్మ ఆత్మల్లాగా లోపల జరుగుతున్న ఈ మార్పుల్ని గమనించే శక్తి మనకుంది. మన మనసులోని భావాలు, ఆలోచనలు మరియు మూడ్స్ నిరంతరం మారుతూ ఉంటాయి. ఒకవైపు బయట ప్రపంచం లేక శారీరక క్రియలు జరుగుతుంటే, మరోవైపు ఆత్మగా మనం మౌన స్వరూపంలై ఆ మార్పుల్ని
గమనించవచ్చు. అంటే మనం ఈ మారుతున్న సంస్కారాలని చూసి సాక్షిగా ఉండాలి. మన ఆత్మ లోపల మంచి మరియు చెడు అనే 2 రకాల సంస్కారాలు నిరంతరం రికార్డ్ అయి ఉంటాయి. ప్రతి క్షణం మన ఆలోచనలు, మాటలు, భావాలు మరియు చివరికి మన క్రియల రూపంలో ఈ సంస్కారాలు బయటికి వస్తూనే ఉంటాయి. ఆత్మగా మన లోపల నిరంతరం ఒక రకమైన చైతన్యం లేక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. మన మనసులోని భావాలు, ఆలోచనలు మరియు మూడ్స్ మనం చూస్తున్నాం కదా, నిరంతరం మారుతూ ఉంటాయి. బాబా ఆత్మ గురించి వివరిస్తూ, నీవొక చిన్న బిందువి మరియు ఈ చిన్న బిందువు లోపల 84 జన్మల పాత్ర దాగి ఉంది అని చెప్తారు. ఈ పాత్ర అంతా మన లోపల ఉన్న సంస్కారాల రూపంలో ఉంటుంది. ప్రతి సంకల్పం, ప్రతి ఆలోచన ఆ 84 జన్మల సంస్కారాల నుండి పుడుతుంటాయి. ఈ విధంగా ప్రతి క్షణం మనము ఏం చేయాలి? మన లోపల ఒక నిరంతర క్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ సంస్కారాలు మరియు సంకల్పాల రూపంలోనే మన 84 జన్మల కథ మన ఆత్మలో నిండి ఉంది. మనం ఇప్పుడు ఒక చిన్న బిందువుగా ఉన్నప్పటికీ మన లోపల ఈ అనంతమైన వాస్తవికత దాగి ఉందని, అదే ఇప్పుడు బయటికి వ్యక్తమవుతుందని బాబా వివరిస్తారు. ఆత్మ నిత్యమైనది, అంటే దీనికి ఆరంభం లేదు, అంతము లేదు. ఆత్మ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నా శరీరం ఎంత కష్టపడుతున్నా, నా నోరు ఎంత మాట్లాడుతున్నా, లేక నా మనసు ఎంత ఆలోచిస్తున్నా, నా ఆత్మ యొక్క అసలు స్థితి అయిన మౌనం మరియు నిశ్చలతలో ఎలాంటి మార్పు ఉండదు. ఆత్మ ఎప్పటికీ నిర్మలంగా ఉంటుంది. అయితే మనకు శరీరం కదులుతున్నట్లు, నోరు మాట్లాడుతున్నట్లు, లేక మనసు ఆలోచిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? దీనికి కారణం మనం మన మూల స్వరూపాన్ని మర్చిపోయి శరీరం చేసే పనులను, మనసులోని ఆలోచనలను మనవిగా భావించటం. మనం ఆ క్రియలనే మన సొంత గుర్తింపుగా మార్చుకున్నాం. దీనివల్ల ఆత్మ తన అసలు స్వరూపాన్నే కాకుండా ఈ బాహ్య మార్పుల ద్వారానే తన్ను తాను గుర్తుంచుకుంటుంది. మనం మనసులో నేర్చుకున్న భాష, మాటలు మరియు పనుల ద్వారా మనల్ని మనం గుర్తిస్తున్నాం. కానీ ఈ పనులన్నీ జరుగుతున్నప్పటికీ మన అసలైన అనాది స్వరూపం మన లోపలే ఉంటుంది. బాడీ లోపల ఆత్మ ఉందా, లేక ఆత్మ లోపల బాడీ ఉందా అని ఆలోచిస్తే రెండూ నిజమేనని చెప్పవచ్చు. మొదట ఈ శరీరం అనేది ఒక సంస్కారాల బ్లూ ప్రింట్ రూపంలో ఆత్మ లోపలే ఉంటుంది. ప్రకృతి ఒక టైలర్ లాంటిది. మన ఆత్మ తన లోపల ఒక డిజైన్ కలిగి ఉంటుంది. ఆత్మ యొక్క పాత్ర ఎలా ప్రారంభం కావాలో ఆ సంస్కారాలకి అనుగుణంగా ప్రకృతి ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. మనలోని సంస్కారాల ప్రకారమే ఈ శరీరం వ్యక్తమవుతుంది. అంటే నిజానికి మన ఆత్మ లోపలే ఈ 84 జన్మల శరీరాలు మరియు సంస్కారాలు అనేవి ఉన్నాయి. మన ఆత్మ లోపల 84 జన్మల పాత్రలకు సంబంధించిన శరీరాలు మరియు నిరంతరం మారుతున్న సంస్కారాలు దాగి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా మనలోని నిశ్చలమైన మరియు మౌనమైన ఆత్మ లోపలే జరుగుతుంది. బాహ్యంగా ఎంతటి కార్యకలాపాలు జరుగుతున్నా ఆత్మకు మాత్రం ఏమీ కావడం లేదు. అంటే ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు. నేను ఒక చిన్న బిందువుని మాత్రమే అయినప్పటికీ నా లోపల 84 జన్మల అనేక రకాల సంస్కారాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సంస్కారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ విధంగా మారుతున్న సంస్కారాలన్నిటికీ సాక్షిగా ఉంటూ ఆత్మ తన అసలైన స్థితిని అర్థం చేసుకోవడమే ఈ సంగమ యుగపు ముఖ్య ఉద్దేశం. సంగమ యుగంలో మన అసలైన మరియు సంపూర్ణ
సత్యం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ స్థితిలో ఎటువంటి దైత్వం లేక భేదం ఉండదు. మనం మొదట మన లోపల ఉన్న మౌనమైన అద్వైత స్థితిని గుర్తించాలి. ఆ తర్వాత ఆ ఆత్మిక స్మృతిలో ఉండి మన మనసులో నడుస్తున్న ద్వైత భేదాలను, అంటే ఒకే విషయంలో రెండు రకాల ఆలోచనలు గమనించాలి. ఉదాహరణకు, మనసులో ఒక ఆలోచన వస్తుంది, నాకు కాఫీ అంటే ఇష్టం లేదు అని. వెంటనే మరొక మంచి సంస్కారం నుండి ఆలోచన వస్తుంది, కాఫీ ఇష్టం లేకపోవడం మంచిదే కాబట్టి తాగకు అని. ఇక్కడ ఆత్మగా నేను ఈ రెండింటిని చూస్తున్నానా, లేక నేనే ఆ ఆలోచననా? నిజానికి ఆ రెండు ఆలోచనలకు నేనే సాక్షిని. నాకు ఇష్టాలు లేవు, నేను కేవలం మౌనమైన సాక్షిని. మనల్ని మనం ఆ స్థాయిలో తెలుసుకోవడమే నిజమైన జీవనముక్తి. మనసులో వచ్చే ఆలోచనలే వేరు, ఆత్మైన నేను వేరు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనసులో నాకు కాఫీ అంటే ఇష్టం లేదు అని ఒక ఆలోచన వస్తే ఆ వెంటనే కాఫీ ఇష్టం లేకపోవడం మంచిదే, అది ఆరోగ్యానికి మంచిది అని మరో ఆలోచన వస్తుంది. కానీ ఈ రెండింటిని చూస్తున్నది ఎవరో, అదే నిజమైన నేను ఆ ఆలోచనలను అంగీకరించేదాన్ని కాదు, అలాగే వాటిని వ్యతిరేకించేదాన్ని కూడా కాదు. నేను ఈ రెండిటికి అతీతమైన సాక్షిని. నాకు ఎటువంటి భాష సంబంధిత ఆలోచనలు లేవు, శరీరంతో ఎలాంటి సంబంధము లేదు, అయిష్టాలు కూడా లేవు. ఎప్పుడైతే మనం మనల్ని ఈ మౌన సాక్షి స్థాయిలో స్థిరపరుచుకుంటామో అప్పుడే ఈ క్షణంలో కూడా మనం జీవన్ముక్తులం కాగలం. ఈ స్థితిని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం మనలోని దైత్వాన్ని దాటి ఆత్మిక ఆనందాన్ని పొందగలం. బాబా చెప్పే మురళి కూడా మనకు ఒక దిశానిర్దేశం మాత్రమే. బాబాకు స్వతహాగా ఎటువంటి ప్రత్యేక భాష లేదు. ఆయన బ్రహ్మబాబా మనసును ఉపయోగించుకుని ఆ సందేశాన్ని మనకి అందిస్తారు. అందుకే బాబ్ దాదా ఇద్దరిని వేరుగా చూడలేము. వారు మనకు ఒకే దిశను చూపిస్తున్నారు. బాబా మనకు భాష ద్వారా మురళిని వినిపిస్తున్నా దాని అంతరార్థం మాత్రం మనల్ని మౌన స్థితి వైపుకు తీసుకువెళ్ళటమే. మురళిలోని ప్రతి మాట ఒక పాయింట్ లాంటిది. అది మనకు నీవు వాస్తవానికి మౌన స్వరూపునివి అని గుర్తు చేస్తుంది. బాబా మనం ఆలోచనలకు అతీతంగా వెళ్ళమని కోరుకుంటారు. ఈ సంకల్పాలు కూడా ఆత్మిక ప్రయాణంలో మనకు ఒక సాధన మాత్రమే. బాబా మనల్ని మన అసలైన మౌన సత్యం వైపు నడిపించడానికి ఈ మాటలను ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు. బాబా అవ్యక్త మురళిలో తరచుగా నేను శబ్దంలోకి, సంకల్పాల్లోకి వస్తానని చెప్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే నిన్ను ఈ శబ్దాల నుండి, ఈ సంకల్పాల నుండి అతీతంగా తీసుకుని వెళ్ళటం. ఇక్కడ శబ్దం అంటే ట్రాక్ హారన్లను లేకపోతే మొబైల్ ఫోన్ శబ్దాలని కాదు. మన మనసులో నిరంతరం ఉత్పన్నమయ్యే ఆలోచనల శబ్దం. మన మనసు నేర్చుకున్న ఈ భాష, ఈ ఆలోచనల నుండి మనం పూర్తిగా విముక్తులం కావాలి. ఒకవేళ ఎవరైనా మనకు అర్థం కాని భాషలో తిట్టినా మనకు ఆ భాష రాదు కాబట్టి ఆ మాటల ప్రభావం మనపై ఉండదు. మనం నవ్వుతూనే ఉంటాం. అలాగే మనసులో వచ్చే అనవసరపు ఆలోచనలు కూడా అర్థం కాని శబ్దంలాగా చూస్తే వాటి ప్రభావం మనపై ఉండదు. ఆ ఆలోచనలను కేవలం శబ్దాలుగా మాత్రమే చూడాలి. వాటికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వకూడదు. మనసులోని ఆలోచనల ప్రభావం నుండి ఎలా బయటపడాలో మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. చాలాసార్లు మనం మన సొంత ఆలోచనల వల్లనే అసంతృప్తికి లోనవుతాం. నా పాత్ర ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను,
బాబా ఇంత జ్ఞానం ఇచ్చినా నేను ఎందుకు మారలేకపోతున్నాను అని మన మనసులోనే మనల్ని మనం విమర్శించుకుంటాం. ఇవన్నీ కేవలం మనసు సృష్టించుకున్న శబ్దాలు మాత్రమే. ఈ ఆలోచనలను ట్రాక్ హారన్ల లాగా కేవలం ఒక శబ్దంగా మాత్రమే చూడాలి. హారన్కు ఎటువంటి అర్థం ఉండదు. అలాగే మన మనసులోని ఆలోచనలు కూడా కేవలం శబ్దాలు మాత్రమే. వాటికి ఎటువంటి అర్థము లేదు, ఎటువంటి శక్తి లేదు. వాటిని అతిగా ఆలోచించి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అవి ఉన్నంత మాత్రాన మనకు ఎలాంటి భయం కలగదు. మనం ఏదైనా ఒక దృశ్యానికి సాక్షిగా ఉండడం ఎలాగో ఒక ఉదాహరణతో వివరించబడింది. ఉదాహరణకు, మీరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవారు రకరకాల విషయాల గురించి మాట్లాడుతుంటారు. మీకు ఆ భాష అర్థం కాకపోతే మీరు వారి మాటలను విని కూడా ఏమీ పట్టించుకోరు కదా. అలాగే మనం మన చుట్టూ జరిగే విషయాలను కూడా ఒక అర్థం లేని భాషలాగా భావించాలి. ప్రతి ఆత్మ ఒక చిన్న బిందువని, వారు మాట్లాడుతున్న మాటలు వారి వారి సంస్కారాల అనుగుణంగా వస్తున్న పాత్రలని గ్రహించాలి. వారు చేసే లౌకిక సంభాషణలు లేక డ్రామాలోని సంభాషణలతో మనకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఆ మాటలన్నీ మీకు ఫ్రెంచ్ భాషలాగా అనిపిస్తే, ఎవరైనా మీతో రాజకీయాల గురించి లేక వ్యాపారాల గురించి మాట్లాడినా అది మీకు అసలు అర్థం కాదు. కాబట్టి వాటి ప్రభావం మీపై పడదు. మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఏం జరిగినా, ఎవరైనా ఏమన్నా అన్నా అది మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యదు. మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను అర్థం చేసుకోకుండా కేవలం ఒక సాక్షిగా చూస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన కళ్ళ ముందు ఒక దృశ్యం జరుగుతున్నప్పుడు మన మనసు దాన్ని ఎలా చూస్తుందో అర్థం చేసుకోవాలి. ఆత్మ మొదటి శరీరాన్ని ధరించింది. ఆ శరీరం ద్వారా తన పాత్రను పోషిస్తుంది. ఉదాహరణకు, మీరు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు మీ చేతులు ఆ పనిని చేస్తున్నాయి. అలాగే మీ మనసులో ఇతర విషయాలకు సంబంధించిన ఆలోచనలు కూడా నడుస్తుండవచ్చు. ఇది సాధ్యమేనా? అవును, ఇది సాధ్యమే. బాబా అంటారు, నేను ఆత్మగా పరమాత్మతో కంబైండ్ అయ్యి బయట జరుగుతున్న క్రియలను గమనిస్తూ అదే సమయంలో మనసులో వస్తున్న ఆలోచనలను కూడా గమనించగలను. నేను నా మౌన స్వరూపంలో స్థిరంగా ఉండి ఈ రెండు పొరలను ఒక సాక్షిలాగా, మనసు ఆలోచనలను సాక్షిలాగా చూడగలను. ఈ స్థితిని పొందడమే నిజమైన జీవన్ముక్తి అంటారు. చివరగా ఈ సాక్షి స్థితి అనేది నిరంతర అభ్యాసం ద్వారా సాధ్యమవుతుందని వివరించాను. బాహ్య ప్రపంచంలో జరిగే పనులు లేక మనసులో వచ్చే ఆలోచనలు ఏవైనా సరే వాటికి అతీతంగా మన అనాది స్వరూపంలో స్థిరపడడమే అసలైన ఆత్మిక స్థితి. మనం ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా ఆత్మగా మనం దేనికి బదిలీ కాకూడదు. ఈ విధంగా ఆత్మ తన అసలైన స్థితిని గుర్తుంచుకుని నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఉండటమే నిజమైన జీవన్ముక్తి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనిషి ఎటువంటి ఒత్తిడికి లేక గందరగోళానికి లోను కాకుండా ప్రతి క్షణాన్ని ప్రశాంతంగా సాక్షిగా అనుభవించగలడు. ఇదే బాబా మనకు నేర్పించే ప్రధానమైనటువంటి పాఠం. అచ్చా, ఓం శాంతి.